స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో భాగంగా గుంటూరులో పర్యావరణ పరిరక్షణపై కీలక అడుగుపడింది. విద్యా సంస్థలను వ్యర్థరహితంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది మార్చి 28న జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అనే అంశంపై గుంటూరులో ప్రత్యేక సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం మరియు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీపీసీబీ జిల్లా పర్యావరణ ఇంజనీరింగ్ శ్రీమతి ఎండి నజీనా బేగం మాట్లాడుతూ విద్యా సంస్థల్లో వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం మరియు రీసైక్లింగ్ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని, అయితే వీటి అమలుకు నిరంతర అవగాహన మరియు క్రమశిక్షణ అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు సిబ్బంది భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి మానవహారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోత్స్నా కుమారి, యువజన సేవల ఇన్ఛార్జి బి రాధిక, మున్సిపల్ కమిషనర్ కార్యాలయ ప్రాజెక్ట్ హెడ్ డి సింహాచలం, ఐటీసీ ప్రతినిధి నారాయణ మరియు పర్యావరణ కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చివరిలో విద్యార్థులందరూ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి పర్యావరణాన్ని కాపాడుతామని శపథం చేశారు. ఈ చొరవ విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యాన్ని నింపడమే కాకుండా స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుంది.